Hallelujah. Really, it's an emotional time for me. మరి ఒక సమయంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాము. లూకాసు సువార్త 2:8 మరి For there is born to you this day in the city of David a Savior who is Christ the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో చెరిష్ బిడ్డల మధ్య మరి క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కి మరి చీఫ్ గెస్ట్ గా వచ్చిన అక్కగారు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. And we are really glad that you are here, and I would like to thank Rajesh Sagar Garu for taking the initiative to bring you here, and you are in the family, you are with the Cherish family. So, Christmas, what is Christmas? మీ అందరికీ తెలుసు what is Christmas. Christmas అంటే ఏంటిది చెప్తారు ఎవరైనా? The birth of Jesus Christ. మరి ఈరోజు నా చేతిలో ఒక పరిశుద్ధ గ్రంథం ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రింటింగ్ వేయబడిన ఏకైక గ్రంథం ఏంటిదంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్. గడి చెప్పగలమా? ద ఫస్ట్ బుక్ దట్ ఇస్ ప్రింటెడ్ ఈస్ ద బైబిల్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం సుమారు 6 బిలియన్ కాపీస్, 600 కోట్ల పరిశుద్ధ గ్రంథాలు ఈ రోజు వరకు ప్రింట్ అయ్యాయి. అవి అచ్చు వేయబడ్డాయి, అది కొన్నారు కూడా. వాట్ ఈస్ గ్రేట్ అబౌట్ ఇట్? ఈ యొక్క భూమిని మనం ఒకసారి చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 1:1 తెలియజేస్తుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించి ఉన్నాడు. మీరు ఒకవేళ హ్యూస్టన్ టెక్సస్ లో మరి నాసా అంతరిక్ష కేంద్రంకి వెళ్ళినప్పుడు చంద్రుడి మీద మొట్టమొదటి అడుగు పెట్టిన వ్యక్తి పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆ యొక్క వ్యక్తి మొట్టమొదటిగా ఆ చంద్రుడి మీద అడుగు పెట్టిన వెంటనే పరిశుద్ధ గ్రంథము తీసి బైబిల్లోని మొట్టమొదటి వాక్యము చదివినాడు. ఒకరు మీరు వెళ్తే అక్కడ ఒక డాక్యుమెంటరీ వేస్తారనమాట. ఆ వాక్యం ఏంటిదంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ ఇన్ ది ఎర్త్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను సృష్టించిన వాడు జీవము గల దేవుడు. నువ్వు ఈరోజు సజీవంగా ఉన్నావంటే అది దేవుని కృప మాత్రమే. నీకున్న ఆక్సిజన్ ఎవరిస్తున్నారంటే దేవుడు ఇస్తున్నాడు. నువ్వు తాగే నీరు ఎవరిస్తున్నారంటే దేవుడు ఇస్తున్నాడు. నీవు తినే ఆహారం ఎవరిస్తున్నారంటే దేవుడు ఇస్తున్నాడు. దట్ వెరీ గాడ్. ఒకవేళ దేవుని గురించి పరిశుద్ధ గ్రంథము డిస్క్రైబ్ చేసినప్పుడు చూసినప్పుడు పరలోకమైన సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠము. ఒకవేళ మీ ఇల్లు గురించి అనుకోండి, మా ఇల్లు 500 గజాలు బ్రదర్ అంటారు. మా యొక్క ప్యాలెస్ ఒక 5,000 చదరపు గజాలు, 5,000 స్క్వేర్ ఫీట్, లేదా 50,000 SFT అంటారు. కానీ దేవుని యొక్క నివాస స్థలం ఏంటిదంట? పరలోకమైన సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠము. దట్ ఈస్ గమనించి ఆ మహా గొప్ప దేవుడు వెలుగు కలుగును గాకనగానే సూర్యుడు వచ్చి ఉన్నాడు, వెలుగు కలుగును గాకనగా చంద్రుడు వచ్చి ఉన్నాడు, వెలుగు కలుగును గాకనగా నక్షత్రాలు వచ్చి ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు భూమి ఆకాశం సృజించిన మహా గొప్ప దేవుడు మన కొరకు జన్మించినాడు. గట్టిగా చెప్పులు కొడదామా అందరము? హల్లెలూయా. గాడ్ బికేమ్ మ్యాన్. ఆ యొక్క మానవుడుగా మన కొరకు రక్షకుడుగా జన్మించినాడు. ఆ రక్షకుని పేరు యేసు. ఏం పేరండి? యేసు అంటే రక్షకుడు. వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. ఈరోజు మీరు ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినా కానీ, అంటార్క్టికా వెళ్ళినా, ఆర్కిటిక్ వెళ్ళినా కానీ, ఏ దేశము వెళ్ళినా కానీ ఈరోజు క్రీస్తు జన్మము గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు దేనికోసం జన్మించున్నారు అంటే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినాడు. యేసు అనగా రక్షకుడు, వారి పాపముల నుండి రక్షించును. నేను పరిశుద్ధని ఎవరైనా చెప్పగలుగుతామా ఈరోజు? ఐఎమ్ వెరీ హోలీ అని ఎవరైనా చేతులు ఎత్తగలుగుతారా? దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాడు. యేసు ప్రభు వారు దేనికోసం వచ్చారండి? పాపల నుండి రక్షించడం కోసం. మనము జన్మతః పాపులము, కర్మతః పాపులము. పాపము వలన వచ్చు జీతము మరణము. అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. జాగ్రత్త వినండి, యేసు ప్రభువారు దేనికి జన్మించి ఉన్నారంటే ఆయన నీ కొరకు నా కొరకు చనిపోవడం కోసం జన్మించాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చనిపోవడానికి ఎవరైనా పుడతారా అండి? హీ బోర్న్ టు డై. ఆయన నిన్ను రక్షించడం కోసము ఆయన జన్మించి ఉన్నాడు. నిన్ను కాపాడడం కోసం ఆయన జన్మించి ఉన్నాడు.
యేసుప్రభువారు అంటున్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపముల నుండి రక్షణ కావాలి అంటే యేసు రక్తము మాత్రమే. ఎడ్ల రక్తంలో మనకి పాప విమోచన లేదు, మేకల రక్తంలో పాప విమోచన లేదు, డబ్బులు సమర్పిస్తే పాప విమోచన లేదు. నేను ఒకసారి 2002లో గంజాం డిస్ట్రిక్ట్ ఒరిస్సా వెళ్ళినప్పుడు ఒక కన్యకను, ఒక యవన స్త్రీని బలివ్వడానికి వెళ్తా ఉన్నారు. నేను అడిగాను, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు పాపని అంటే, ఆ పాపని బలిస్తే మాకు వర్షాలు కురుస్తాయని. వాట్ కైండ్ ఆఫ్ సూపర్స్టిషన్, అనేకమైన మూఢాచారాలు. కాదండి, వాక్యము తెలియజేస్తుంది, ఇదిగో మానవులు లోకమాపవులు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసు. నీ పాపముల కొరకు, మన హృదయంలో పాపములు చూడండి, మానవ జాతి అనేక విధాలుగా పాపంలో ఉంది. దిశ ఘటన మనకు తెలుసు, హత్రాస్ ఘటన తెలుసు, వ్యభిచారులు మనం చూస్తున్నాము, దొంగలు చూస్తున్నాము. అనేక మంది అనేక విధములుగా పాపంలో ఉన్నారు. జీసస్ కేమ్ టు సేవ్ యూ ఫ్రమ్ యువర్ సిన్ఫుల్ లైఫ్. నీ పాపము పోవాలంటే యేసు రక్తంలోనే మనకు విమోచన. మనకు ఒక రక్షకుడు జన్మించినాడు. హల్లెలూయా. ఆ రక్షకుడు పేరు యేసు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ వడ్డీ, ఆ అప్పు ఇచ్చినవాడు మిమ్మల్ని చాలా బాధ పెడతా ఉన్నాడు. ఒకానొక ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అంటాడు, నువ్వు అప్పు కట్టాల్సిన అవసరం లేదు. మీకు సంతోషం ఉంటుందా ఉండదా? అవును, ఎంతో సంతోషం. మరి అప్పు కట్టాల్సిన అవసరము లేదు. అలానే మన పాపములన్నీ కూడా యేసు ప్రభువారు ఆయన కల్వరిస్సులో తీసుకున్నాడు. మీరు ఎక్కడ చర్చ్కి వెళ్ళినా కానీ ఒక సిలువ కనపడుతుంది. ఏంటిదండి అది? మీ కొరకు, నా కొరకు రక్షకుడు ఉదయించున్నాడు. హల్లెలూయా. ఏ సేవియర్ ఇస్ బోర్న్. ఆయన నిన్ను రక్షించడానికి జన్మించాడు యేసు ప్రభువారు, నిన్ను శిక్షించడం కోసము కాదు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెలుగు నీలోనే ఉన్నది. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే, నీ హృదయమే దేవుని యొక్క ఆలయం, నీ శరీరమే దేవుని యొక్క ఆలయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వెలుగు కలిగిన మనము అనేకులకు వెలుగు ప్రసాదించాలి. మరి డేవిడ్ గారిని చూస్తున్నప్పుడు చాలా సంతోషము. తల్లిదండ్రులు లేని పిల్లలను సొంత పిల్లల కన్నా, మీ ఇంట్లో 2 పిల్లల కోసం ఎంత ఆలోచన చేస్తారు? వాళ్ళ కోసం ఎక్కడ పెడితే అక్కడ ఆస్తులు కొంటారు, బంగారం కొంటారు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివిస్తారు. కానీ ఇక్కడ 54 మంది పిల్లలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, కేవలము విశ్వాసము ద్వారా, గడి చెప్పలు కొడదామా, ఓన్లీ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్, యేసు ప్రభు వారి మీద విశ్వాసంతో ఆయన 16 సంవత్సరాల క్రితం ప్రారంభించినాడు. ఈరోజు అది దిగ్విజయంగా ముందుకు వెళ్తుంది. అక్కడ ఏం చూస్తున్నామంటే దేవుని ప్రేమ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం నేను చెప్పి నేను ముగిస్తాను. నిత్యమైన భక్తి ఏంటిదంటే అనాథలను చేరదీయడము, అనాథలను చేరడి, వారి అవసరతలో ఆదుకోండి. నిత్యమైన భక్తి ఏంటంటే విధవరాండ్లను. చూడండి, ఈరోజు నేను చూస్తూ ఉన్నాను, అనేక ప్రాంతాలు వెళ్ళినప్పుడు అనేక మంది త్రాగుబోతులు రోజు తాగొచ్చి భార్యని సిగరెట్లతో కాల్చేవాళ్ళు, కొట్టేవారు మారిపోయినారు. వాళ్ళు బాటిళ్ళకు బదులుగా వాళ్ళ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. వ్యభిచారులు మారిపోతా ఉన్నారు, లంచాలు తీసుకున్నారు, మారిపోతా ఉన్నారు, వ్యసనాలకు డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు మారిపోతా ఉన్నారు. ఏంటిదంటే కారణము యేసు ప్రభువారు వారి యొక్క మనస్సులను ఆయన మార్చివేస్తున్నారు. కఠినమైన హృదయం వాళ్ళు కూడా ఈరోజు మారిపోయి సమాధానంగా జీవిస్తున్నారు. ఆయన నీకు సంతోషం తీసుకోవడానికి వచ్చినాడు, నీకు నిత్య జీవము. ఏ గ్రంథంలో లేదు నిత్య జీవం అనే మాట. యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో ఐ కేమ్ టు గివ్ యూ ఎటర్నల్ లైఫ్. ఇది 60-70 సంవత్సరాలే, తర్వాత నిత్య జీవము. ఒకటే ఒక మార్గం అంటే యేసు ప్రభు అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐ రిప్రజెంట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము రాయబారిగా నేను వచ్చిన్నాను. ఐ స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు మీకు చెప్తా ఉన్నాను. రేపు నిన్ను దేవుడు అడుగుతాడు, ఇదిగో కానొక స్థలంలో నువ్వు దేవుని మాటలు విన్నావా? విన్నాను. నీ మనసుకు మార్చుకోలేదా? అయితే ఇదిగో నిత్య నరకంలో, నిత్య నాశనంలో వెళ్ళు అంటారు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డల, మనస్సులు మార్చుకోవాలి, స్వభావాలు మార్చుకోవాలి. యేసు ప్రభు మాటలు విని అనేక మంది మార్చబడ్డారు. ఇక్కడ మీలో ఎవరైనా కానీ ఇంకా మీరు భర్తకు వ్యతిరేకంగా మాట్లాడుతుండవచ్చు, భార్యని చులకనగా చూస్తుండవచ్చు. బైబిల్ అంటుంది, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. అనేకమైన విషయాలు యేసు ప్రభు మాటలు విని ప్రపంచాలు మారిపోయినాయి. ఈ సాయంత్రకాల సమయంలో ఐ వెల్కమ్ యూ టు ఎంటర్ ఇన్ టు ద జాయ్. ఈ సంతోషం ఏంటిదంటే మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఈరోజు
మరి కవితక్క గారు వచ్చారు. తెలంగాణకి ఒక పెద్ద దిక్కు, ఎ గ్రేట్ విజనరీ అండ్ స్టేట్స్మెన్ ఎవరు అంటే కేసీఆర్ గారు అంటారు. గట్టిగా చెప్పులు కొడదామా? హల్లెలూయా. కానీ ప్రపంచమునకు, భూలోక అందరికి, సర్వలోకానికి సర్వ చక్రవర్తిగా ఉన్నారు ప్రభు అయిన యేసు. ఆయన మన రక్షకుడు. కాబట్టి యొక్క మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ అక్కడ ఉన్నవారు అక్కడే తలలు వంచండి, మనం ప్రార్థన చేస్తాము. ఐ స్పీక్ ద బ్లెస్సింగ్స్ అపాన్ సిస్టర్ కవిత అక్క గారు. పరలోకమందున తండ్రి, యేసునామములో నీకు వందనాలు. చెరిష్ బిడ్డలను దీవించి, దేవుడన్న యొక్క కృషిని దీవించి, ఈరోజు రాజేష్ సాగర్ ద్వారా అక్కను మా మధ్యలో పంపించినందుకు వందనాలు. వారి కుటుంబము దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, ఉన్నత స్థితికి వారు వెళ్ళును గాక ప్రభా. మరి ఏదైతే వారి హృదయ వాంఛలు, కోరికలు ఉన్నాయో ప్రభా, మరి వారు ఏదైతేనైనా నీ కొరకు మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ప్రభా, వారిని దీవించండి. వారి తండ్రి గారిని ప్రభా, ఈ యొక్క రాష్ట్రంకు ఒక పెద్ద దిక్కుగా, ఒక విషనరీగా ప్రభా, ఒక నైనా దిక్సూచిగా మీరు నిలబెట్టి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనారు. వారు కూడా దేవుని ఆశీర్వాదము దాయిచ్చింది. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభా. ఇంకా ఎవరి హృదయంలో, ఎవరి కుటుంబంలో అయితే యేసు రక్షకుడు పాపం నుండి విడిపించునన్న మాట తెలియదో, ఇప్పుడే పరిశుద్ధాత్మదేవ మీరు మాతో ముట్టండి, వారిని మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం దాచి ప్రతి శాపమును యేసునామములో కొట్టివేస్తున్నాము తండ్రి. నీ నెమ్మది దాయిచ్యమని ప్రార్థిస్తూ యేసుని నడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. సో మన మధ్యలో మా ఫేవరెట్